వెలిగించి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కేటాయింపుల్లో అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడంలో చాలా స్పీడ్గా ఉంది. ఇప్పటికే నర్సులు, కానిస్టేబుల్, ఈరోజు గురుకుల విద్యాలయాలకు సంబంధించిన గురుకుల సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలను కూడా అపాయింట్ చేసే నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం కేంద్రంగా పంపిణీ చేశారు. బావు గౌతమి, ఫిజికల్ డైరెక్టర్ స్కూల్స్. బుకియా చందన వచ్చి 70 రోజులే అయింది. మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారో మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా, పేపర్ చూస్తున్నారు. ఒకవైపు 10 సంవత్సరాల అధికారం ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అనే పదవి గౌరవం ఇవ్వకుండా ఏ విధమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కించపరుస్తూ చూస్తున్నారు. అందుకని మీరందరూ కూడా మా ప్రభుత్వానికి అండగా ఉంటూ మీకు వచ్చిన ఉద్యోగం ఒక బాధ్యతగా భావించండి. మీరు పిల్లల్ని పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మీ సొంత పిల్లల్లాగా మీరు పనిచేసే పాఠశాలల్లో విద్యాబోధన నేర్పించుకుంటూ ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి త్వరలోనే మిగిలిపోయిన దీంట్లో రెసిడెన్స్ దాన్ని కూడా అనౌన్స్ చేస్తారు. వారు తప్పకుండా రాబో కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మీరందరూ సహకారాలు అందిస్తూ ముందుకు పోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద రివ్యూ చేసుకున్నారు. సొంత భవనాలలో అన్ని వసతులతో మంచిగా పిల్లలకు వసతులు ఉండే విధంగా, మంచి అట్మాస్ఫియర్ కలిసే విధంగా వారు నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.